కన్నీళ్లతో నేను మొరపెట్టాను, దీనుడనై నీకు మొరపెట్టానయ్యా, అపాద మస్తకం నీకు అంకితము చేసి నేను నీకు మొరపెట్టానయ్యా. అయితే నేను నీకు మరలిడిన దినమున నీవు నా యొద్దకు చెప్పు నా యొద్దకు నువ్వు వచ్చావు. నా దగ్గరకు వచ్చావయ్యా, నువ్వు ఇది నా దగ్గరకు వచ్చావు. వచ్చిన నీవు ఏం చేసావు? చూసి వెళ్ళిపోయాడా? చూసి దాటిపోయాడా? చూసి అయ్యో అని వెళ్ళిపోయాడా? చూసి ఏంటి నాకెందుకులే అనుకున్నాడండి? అనుకోలే. నా యొద్దకు వచ్చి నా ప్రక్క నిలిచి నా చెయ్యి పట్టి నా వెన్ను తట్టి ఏమన్నావు తెలుసా? భయపడకు అని చెప్పావు. కొడు చప్పులు గట్టిగా, భయపడవద్దు అని చెప్పావయ్యా. ఆ ఒక్క మాట పలిగితే ఆ మాటలో ఉన్న ఆ శక్తి ఒక్కసారి నా హృదయాన్ని ధైర్యపరిచిందయ్యా, నా ప్రాణాన్ని బలపరిచిందయ్యా, నాకు ఓదార్పునిచ్చిందయ్యా, నా కన్నీళ్లు తుడిచిందయ్యా, నా ప్రాణం తెప్పరిల్లేటట్టుగా చేసిందయ్యా. నా యొద్దకు వచ్చావు నువ్వు, నా యొద్దకు వచ్చి భయపడవద్దు అని నాకు చెప్పావయ్యా. నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నాకు మనోధైర్యాన్ని ఇచ్చావు, నా హృదయాన్ని ధైర్యపరిచావు, నా మనస్సును ధైర్యపరిచావు. సడిలిపోతున్న నా చేతులని, వడిలిపోతున్న నా కాళ్ళని నీవు బలపరిచావయ్యా. అలాగే కదిలిపోతున్నటువంటి నా జీవితాన్ని, రెల్లు వలె కదిలిపోతున్న నా బ్రతుకుని నీ మాట చేత నాకు ధైర్యాన్ని ఇచ్చావయ్యా. భయపడొద్దని చెప్పావు. ఆ ఒక్క మాట నా ఆత్మ ప్రాణ శరీరములో ఒక ఉజ్జీవాన్ని కలుగు చేసిందయ్యా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి రాజుగా నా యేసయ్య నీ యొద్దకు ఎందుకు రావాలనుకుంటున్నాడో తెలుసా? నీ యొద్దకు, నీ కుటుంబం యొద్దకు ఎందుకు రావాలనుకుంటున్నాడు? నీ జీవితం యొద్దకు ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఎందుకో తెలుసా? ఏదో కలవరాల మధ్యలో నువ్వు ఉన్నావు, ఏదో భయముతో ఒకవేళ నడిపించబడుతూ ఉన్నావు, ఏ భయ ఆందోళన మధ్యలో నీ జీవితం, నీ కుటుంబం నడిపించబడుతూ ఉంది. ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ పరిస్థితులు భయము గుప్పిట్లోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోయాయో, ఏ భయం అనే భూతం నీ జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉందో, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, రాబోయే కాలాన్ని కూర్చున్న పరిస్థితులు ఏంటి, వినపడుతున్న వార్తలు, కళ్ళతో కనబడుతున్న వార్తలు, వినబడుతున్న వార్తలను చూచి ఈ రోజున అనేక మంది భయమనే గుప్పిట్లోకి వెళ్ళిపోయి భయమనే ఆ ఊరిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే ఆ భయం మనిషిని ఏం చేసింది అంటే సంతోషము లేకుండా చేసింది.